ఉమ్. ఒక అధికారిని నేను బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు, నేను కష్టపడి సంపాదించుకున్న దాన్ని నన్ను బదనాం చేసి నన్ను రోడ్డును ఎక్కించి లాస్ట్కి నా కుటుంబాన్ని ఈరోజు నేను విడిపోవడానికి కారణం కూడా ఏసీబీ వాళ్ళేనండి. ఆ రోజు ఉన్న డిపార్ట్మెంటు, ఆ రోజు ఉన్న గవర్నమెంట్ వల్లే నేను విడిపోయానే. నాకు సంబంధం లేని దాంట్లో నా భార్యను తీసుకెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏసీబీ వాళ్ళు కూర్చోబెట్టి నానా నరకయాతన పెట్టించి ఆ రోజు సిచ్యువేషన్లు చేయబట్టి ఈరోజు దానికి ఆ అమ్మాయికి నాకు గొడవలు అవ్వడానికి కారణం కూడా ఈ గొడవలేనండి. ఓహో, రీతూ చౌదరిని ఏసీబీ వాళ్ళు ప్రశ్నించారు. ఎప్పుడండి ఇది? గత సంవత్సరంలోనే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రశ్నించారండి. ఓకే, అంటే దానికి సింగ్ చెప్తున్నా ఇదేంటంటే వీళ్ళందరూ బెదిరించారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు సునీల్ రెడ్డి, పిఏ కేఎన్ఆర్, భారతీ రెడ్డి గారు బెదిరించి మీ పేరు మీద రీతూ చౌదరి పేరు మీద బినామీ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించారు. అలా ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేస్తే నేను ఇరుక్కుపోతాను కాబట్టి చేయనన్నందుకు నా మీద ఏసీబీ కేసు పెట్టించారు, దాడులు చేయించారు అనేది. ఒక్క నిమిషం సార్, నా పేరు మీద ఆల్రెడీ ముందే కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నేను తెలిసిన వాడిని అయితే, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మీరు చెప్తున్న సునీల్ రెడ్డి గారికి తెలుసుంటే ఏసీబీ వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలిపిస్తారు, మా ప్రాపర్టీస్ ఎందుకు ఫ్రీజ్ చేస్తారు? మీకు లెటర్ పెడుతున్నా చూడండి. ఏసీపీ డీజీ నేను వేడుకున్న మా ఆస్తులు అన్ఫ్రీజ్ చేయమని మీకు వాట్సాప్లో లెటర్ పెడుతున్నా చూడండి ఒకసారి. ఇప్పుడు ఎన్ని కోట్ల ప్రాపర్టీస్ ఉంటాయండి ఏసీబీ వాళ్ళు సీజ్ చేసిన మీ ప్రాపర్టీస్? ఏసీబీ వాళ్ళు ఫ్రీజ్ చేసిన ప్రాపర్టీస్ అంటే మేబీ నాకు మా మదర్ పేరు మీద అన్ని ఫ్రీజ్ చేశారండి వాళ్ళు, ఇంకా ఏమీ లేవు. అంటే ఇప్పుడు సింగ్ కొన్ని పీడిఎఫ్లో మీడియా వాళ్ళందరికీ కొన్ని డాక్యుమెంట్లు పంపించాడు వాళ్ళ అంచనా. అవన్నీ నావి కాదండి. ఇదిగోండి, ఇందులో ఎంటైర్ అండి ఈసీలు మొత్తం తీస్తే దాదాపు ఒక 30 పేజీలు ఉన్నాయి. చెప్పండి సార్. అందులో నేను లైవ్లో చూపిస్తున్నాను మీకు. ఒకసారి మీకు ఒకవేళ చూసే అవకాశం ఉంటే ఒకసారి చూడండి. ఇందులో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయంటే రాజమండ్రిలో ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, ప్రాపర్టీ పేరు చెప్పండి సార్. నేను రియల్ ఎస్టేట్ ఒకటి నేను చెప్తా, ఇది చూడండి. ఇది ఒక ప్రాపర్టీ ఒల్లూరు గోపీచంద్ర నుంచి మీ పేరు మీదకి 217 స్క్వేర్ యార్డ్స్ స్థలం, సారీ 400 స్క్వేర్ యార్డ్స్ అనుకుంటా, 217 స్క్వేర్ యార్డ్స్ భూమి. ఇది ఎక్కడంటే కోలమూరు కొంతమూరు, అంటే బహుశా రాజమండ్రి దరిదాపుల్లో అనుకుంటా సార్. కొంతమూరు ఏరియాలో నా పేరు మీద ఉన్న కొల్లూరు గోపీచంద్ర నుంచి చీమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకు బదలాయించబడింది ప్రాపర్టీ. ఓకే సార్. ఇది విజయవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో, విజయవాడ పరిధిలో ఉన్న SROలో రిజిస్టర్ అయింది రాజమండ్రి. సార్ మనం పొల్లూరు గోపీచంద్కు మనం అమ్మాం సార్, అది మీరు ఒకసారి చూడండి. నేను అమ్మిన ప్రాపర్టీ అది. ఓకే, సేల్ డీడ్ 28 లక్షల నేను అమ్మాను. 2,81,81,00,000 అనుకుంటా సార్. నేను అమ్మాను సార్. మీరు అది అమ్మారు, అది ఈయనే చేశాడు సార్. సింగు చేయటం అంటే సింగు నాకు తెలుసు కాబట్టి, ఎనీవేర్ కాబట్టి ఎక్కడన్నా చేసుకోవచ్చు. సింగు చేసేది కాదు సార్. రాజమండ్రి సబ్ రిజిస్టార్ ఓకే చేయాలి సార్ దాన్ని. అది ఓకే. నెక్స్ట్ వచ్చి విజయవాడ అర్బన్లో ఒక ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ దాదాపు సర్వే నంబర్ 427 అని ఇచ్చారు, 150 స్క్వేర్ యార్డ్స్. ఇది తాడేపల్లి సుబ్బారావు అండ్ చీమకుర్తి శ్రీకాంత్ మధ్య సేల్ డీడ్ జరిగింది. అది రాజమండ్రిదా సార్? అది కూడా ఇది విజయవాడ అర్బన్ అని ఉందండి. 150 గజాలు, 150 స్క్వేర్ యార్డ్స్ అని ఉంది. తాడేపల్లి సుబ్బారావు. సరే, 109 WB07 సర్వే నంబర్ 427, హౌస్ నంబర్ 7-365, ఎక్స్టెంట్ 150 స్క్వేర్ యార్డ్స్. అంటే హౌస్ ఇది ఏరియా సార్. సార్ అది మేము కొనుక్కున్నాను సార్. అది ఓకే, ఇది మీరు కొనుక్కున్నారు. ఎవరు? తాడేపల్లి సుబ్బారావు నుంచి నేను కొనుక్కున్నాను. అండ్ దెన్ అంటే ఇవన్నీ కరెక్టే? కరెక్టే సార్. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది సుబ్బరాజు నగర్ WB20-4 సర్వే నంబర్ 127 1B హౌస్. ఇది 202 స్క్వేర్ యార్డ్స్ బిల్డ్, 202 స్క్వేర్ యార్డ్స్ అన్నాడు. ఇది మీరు రంగారావు చిమ్మిరి నుంచి కొన్నారు సార్. ఇంకో అది ఏరియా సార్? అది రంగారావు చిమ్మిరి, బత్తిన అప్పారావు, మద్దిలపాలెం విశాఖపట్నం సార్. అది నేను అమ్మాను సార్, ఒకసారి చూడండి. అది మీరు అమ్మారు. ఇది కూడా ఇతనే రిజిస్టర్ చేశాడు. మద్దిలపాలెం విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్న ప్రాపర్టీని సార్. విషయం చెప్తాను సార్ మీకు ఒక విషయం సార్. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను, దయచేసి నా మాట ఒకసారి వినండి. ఎక్కడ నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సింగ్ వల్ల రిజిస్ట్రేషన్ అవ్వద్దు సార్. అది వైజాగ్ నుంచే ఓకే అవ్వాలి. ఏముందిలేండి, అంటే సింగ్ ఆల్రెడీ అసోసియేషన్ లో తిరుగుతుంటాడు కాబట్టి అక్కడ వాళ్ళకి మధ్య సబ్ రిజిస్టార్ల మధ్య అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ఇతను రిజిస్ట్రేషన్ చేస్తా అన్నప్పుడు మద్దిలపాలెం సబ్ రిజిస్టార్ చేయనని అండవు. ఆటోమేటిక్ పాయింట్ ఏంటంటే అన్ని ప్రాపర్టీస్ సింగ్ దగ్గర ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారు అని. సింగ్ నాకు పరిచయస్తుడు కాబట్టి చేశాను సార్ అంటున్నాను. సింగ్ నాకు పరిచయస్తుడే కదా సార్. ఇక్కడే మీకు పరిచయం ఉంది కాబట్టి ఇక్కడే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తో
మీకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశాను అనేది ఇతను చేస్తున్న అలిగేషన్. సార్ ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని నేను నాకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తుంటే నా మీద ఎవరో ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ పెట్టాలి కదా సార్. ఓకే సార్ ఇప్పుడు సింగు నా మీద ఎలిగేషన్ చేస్తున్నాడు, బయట ఎవరైనా వచ్చి నా ప్రాపర్టీ శ్రీకాంత్ లాక్కున్నాడని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ పెట్టారా? బహుశా ఇప్పుడు వస్తాయేమో. ఒకసారి వస్తే నేను అంటే దానికి విచారణ స్టార్ట్ అయింది కాబట్టి అలిగేషన్ మొదలైంది. ఇన్నాళ్ళు భయంతో ఉండొచ్చుగా సార్ ఆ విచారణ ఇప్పుడు మీకు అమ్మారని చెప్తున్నారు చేమకుర్తి శేషుబాబు మీ నాన్నగారా? సార్ మా నాన్నగారు నాన్నగారు నుంచి మీ పేరు మీదకి మద్దిలపాలెంలోనే ఒక ల్యాండ్ సార్ ఒక విషయం అది ట్రాన్స్ఫర్ చెప్తాను. అయింది. మా నాన్నగారి పూర్వాజీతం ఆస్తి సార్ అది. మీరు డాక్యుమెంట్ చదువుకోండి, అది పూర్వం నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి మా నాన్నగారు నాకు ఇచ్చేశాడు. ఓకే నేను ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో నేను లేను కాబట్టి ఏదైనా నేను ఆ రోజు ₹1,00,00,000 లోన్ తీసుకున్నా డాక్యుమెంట్ మీద. ఇది మద్దిలపాలెంలో కూడా మీకు ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీ మద్దలపాలెం ప్రాపర్టీ మీద నేను ₹1,00,00,000 లోన్ తీసుకున్నాక దాన్నే పవర్ రీతుకు చేశానండి, వనం ఓకే. దివ్యాకి చేశానండి. తర్వాత ఈ ఒల్లూరు గోపీచంద్రకి మీకు మధ్య ట్రాన్సాక్షన్ ఎందుకంటే 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒల్లూరు గోపీచంద్ర ఎవరు? వల్లూరు గోపీచంద్ అనే అతను వైజాగ్ అతను అండి. అతను నా దగ్గర ప్రాపర్టీ కొనుక్కున్నాడు. ఓకే అండ్ నెక్స్ట్ ఒక క్లారిటీ కోసం మిమ్మల్ని ఓకే, ఇబ్బంది పెట్టే 100% ఉద్దేశం ఇస్తాను కాదు. సార్. మీకు నేను కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేయమని చేస్తా. సింగ్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్లో ఉన్నాయన్నీ మిమ్మల్ని అడుగుతున్నా. అడగండి ఇక్కడ సార్. అనురాధ చిమ్మిరి నుంచి మీరు ఒక చేమకుర్తి శ్రీకాంత్ ఒక ప్రాపర్టీ కొన్నారండి. ఇది ఎక్కడ సార్? 1,91,91,09,000 రూపాయల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వాల్యూ. ఇది రిజిస్ట్రేషన్ వాల్యూ 1,91,00,000 ఉందంటే మామూలు ప్రైవేట్ వాల్యూ దాదాపు 20 కోట్లు ఉండొచ్చేమో. ఇది చిమ్మిరి అనురాధ అంటండి. చిమ్మిరి సార్ అనురాధ అది పార్టీషన్ డాక్యుమెంట్ మీరు చెప్పేది. నేను కొనుక్కున్నది అంత ప్రాపర్టీ కాదు. ఒకసారి కింద ఉంటుంది చూడండి ఒకసారి, అది వాళ్ళ డాక్యుమెంట్ మీరు చదివేది. ఓకే ఇది సర్వే నెంబర్ ఉంది, సరిహద్దులు ఉన్నాయి. ఈ ప్రాపర్టీ మీకు పవర్ టు సెల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ 54 lakhs సార్ నేను తీసుకున్నది. అది 2 కోట్ల ప్రాపర్టీ వాళ్ళ డాక్యుమెంట్ సార్. వాళ్ళ డాక్యుమెంట్స్ నాకు సంబంధం కాదు కదా సార్. ఓకే నెక్స్ట్ ఇది ఏంటండి 23,000 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఒకటి ఉందండి. 23,000 స్క్వేర్ యార్డ్స్ అంటే ఏకంగా ఎక్కడ సార్ అది? ఇది మార్టిగేజ్ వితౌట్ పొజిషన్ మార్టిగేజ్ ప్రాపర్టీ అండి. 23,000 స్క్వేర్ యార్డ్స్ సార్. మార్టిగేజ్ అంటే మేము 15 మంది ఫ్రెండ్స్ కలిపి ఒకరికి ₹2 కోట్ల ఇచ్చాము. మనిషికి ₹15 లక్షల చెప్పిన మార్టిగేజ్ చేసుకున్నాం ప్రాపర్టీ అంతే. నా ప్రాపర్టీ కాదు అది. ఇందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయండి? చేమకుర్తి శ్రీకాంత్, దాసరి సజ్జల కీర్తి, ఉయ్యూరు దుష్యంత్, కృత్తివేణి కిషోర్ కుమార్ అండ్ పాలసత్తి రామిరెడ్డి, తాడేపల్లి వెంకటరమణ అంటే దేవని బాలాజీ. 7 పేర్లతో రిజిస్టర్ అయ్యిందండి. అవును సార్, 7 కలిసి మేము డబ్బులు ఇచ్చాం సార్. వాళ్ళకి ఇచ్చి మేము మార్టిగేజ్ చేసుకున్నాం. ఓకే ఇచ్చిన వాల్యూ ఎంత తెలుసా సార్? ఈ ప్రాపర్టీ కూడా సింగ్ దగ్గరే రిజిస్టర్ అయింది. మార్టిగేజ్ సార్ అది. ఓకే మా ప్రాపర్టీ కాదు సార్ అది. ఓకే ఇంకోటి ఇప్పుడు ఎవరికైనా అప్పు కావాలంటే జానకీదేవి ఎవరండి? మా అమ్మగారండి. ఓకే ఆవిడ పేరు నుంచి కూడా మీకు ట్రాన్స్ఫర్ అయినట్టుంది ఒక ప్రాపర్టీ. నా పేరు నుంచి మా మమ్మీకి వెళ్ళింది సార్. ఇక్కడ ఇదే కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు అందరూ కూడా. నేను చెప్పాల్సింది ఏంటంటే నా పేరు నుంచి మా మమ్మీకి చేశాను నేను. ఓకే ఇంకా చాలా ఉన్నాయండి. అడగాలంటే ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయంటే ట్రాన్సాక్షన్స్ దాదాపు ఒక 200 ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టు సార్. ఇంకా సార్ నాకు ఇంకా ఎలాంటి ప్రాపర్టీస్ లేవు ఇప్పటి వరకు. మీరు చెప్పిన ప్రాపర్టీసే మరి ఎన్ని ఉన్నాయి కదండి ఇవి? పెనమలూరులో సర్వే నంబర్ 246/3 హౌస్ నంబర్ 12-180 ఎక్స్టెంట్ 290 స్క్వేర్ యార్డ్స్ బిల్ట్ అని క్లియర్ గా ఉంది సార్. అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి కొనుక్కున్నాం సార్. చీమకుర్తి శేషబాబు కాంటే మీరు ఐటీ రిటర్న్స్ కావాలి. ఓకే ఇది ఎవరి నుంచి ఉందంటే అండి ఐశెట్టి వీరలక్ష్మికి మేము అమ్మాం సార్. ఓకే సో ఇది సింగ్ దగ్గరే రిజిస్టర్ అయింది సార్. సింగు దగ్గర రిజిస్టర్ అయిందా ఎక్కడైందో నాకు తెలియదు, కానీ మీకు ఒక విషయం చెప్తానండి సార్. సింగు నాకు పరిచయస్తుడు కాబట్టి మేము ఏ రిజిస్ట్రేషన్ అయినా సింగు దగ్గరికి వెళ్ళి పెట్టుకునేవాడిని. బయట సబ్ రిజిస్టార్లు అంటే మళ్ళీ లేట్ అవుతుంది, మళ్ళీ డబ్బులు ఇదని సింగు దగ్గర చేసేవాళ్ళం. ఓకే సో వాటిని ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్స్ అన్నిటిని మీరు ఏవైతే సింగ్ దగ్గర చేయించారో ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఇల్లీగల్గా చేయించారు. అది కూడా కేఎన్ఆర్ బెదిరించి చేయించారని సార్. ఇవి ఇప్పుడు మీరు చెప్పిన ఆస్తులన్నీ కూడా నాకు మా నాన్నగారికి సంబంధించిన ఆస్తులు, పూర్వం నుంచి ఉన్నటువంటి ఆస్తులు, ఇప్పుడు వచ్చిన ఆస్తులు కాదు. ప్లస్ మేము ఇన్కమ్ ట్యాక్స్లో కూడా చూపించిన ఆస్తులు సార్ ఇవి. ఓకే అంటే మొత్తం టోటల్గా శ్రీకాంత్ గారు ఎన్ని కోట్ల ప్రాపర్టీ ఉంటుందండి మీకు మార్కెట్ వాల్యూ? మార్కెట్ వాల్యూ నాకు తెలిసినంత వరకు మీరు చెప్తున్నారు 700 కోట్లు అంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు 5 కోట్లు 4 కోట్లు వచ్చి ఉంటుంది అంతే. హలో
అంతే 5 కోట్లు 4 కోట్లు అయితే పెద్దగా ఎవరు పట్టించుకోరండి. మరి అదే మరి కావాలని ఎందుకు చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఇన్ని పేజీలు డాక్యుమెంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు సార్ డాక్యుమెంట్స్ అనేది పేజీలు ఉంటాయి సార్. ఓకే. డాక్యుమెంట్లు అనేది పేజీలు చాలా ఉంటాయి, కానీ ప్రతిదీ కూడా అన్ని నా అయిపోదు కదా సార్. ఇప్పుడు మీరు 20 కోట్ల డాక్యుమెంట్ ఒకటి చెప్పారు, మేము ₹1,50,00,000 10 మంది కలిసి ఇచ్చాం. 10 మంది అంటే మనిషికి ₹15,00,000 ఇచ్చుంటాం. ₹15,00,000కి 200 కోట్లు నాది అయిపోతుందా సార్? ఓకే సార్ ఇవన్నీ ఏసీబీ వాళ్ళకి డేటా తీసుకున్నారు సార్ నా దగ్గర. మీకు అర్థం కాని విషయం ఏంటంటే గత సంవత్సరంలోనే ఏసీబీ వాళ్ళు ఈ డేటా అంతా తీసేసుకున్నారు నా దగ్గర. ఓకే. అప్పుడు ఏసీబీ సిఎస్ శివప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆయన ఇన్స్పెక్టరు, ఆయనకి మొత్తం డేటా మొత్తం నా దగ్గర మొత్తం రాసుకున్నాకే నేను ఒక లెటర్ రాసి పంపించాను. కావాలంటే మీకు ఆ లెటర్ కూడా మేము ఏసీబీ డీజీకి రాజనాథ్ రెడ్డి గారికి ఇచ్చాను. కావాలంటే మీకు ఆ లెటర్కి సంబంధించింది కూడా మీకు పంపమంటే